11వ తారీఖు 8వ నెల 2024 నుండి 17వ తారీఖు 8వ నెల 2024 వరకు మకర రాశి వారికి గోచారం ఏ విధంగా ఉంది, తద్వారా వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు మకర రాశి వారికి జన్మంలోనే శని, తృతీయంలో రాహు, పంచమంలో గురువు, ఇకపోతే భాగ్యస్థానంలో కేతు, రవి 7, 8 స్థానాలలో 7వ స్థానంలో 6 రోజులు, 8వ స్థానంలో 1 రోజు సంచారం చేస్తారు. ఇకపోతే చంద్రుడి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 10, 11, 12 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇకపోతే కుజుని యొక్క సంచారం మళ్ళీ తీసుకున్నట్టయితే 5వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. ఇకపోతే బుధుడు 7వ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. శుక్రుని తీసుకున్నట్టయితే 8వ స్థానంలో ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. ఈ విధంగా సంచారం జరుగుతుంది. అయితే ఈ విధమైనటువంటి గ్రహ సంచారం వల్ల మకర రాశి వారికి ఏ విధమైన ఫలితాలు వస్తాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జన్మంలోనే శని అనేది శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. చేత శరీరానికి సంబంధించి ఇబ్బందులు, అనారోగ్యమైనటువంటి పరిస్థితులను చూపేటటువంటి ప్రయత్నం ఉన్నది. ఏ పని మొదలుపెట్టినా మందకుడిగా జరుగుతుంది. ఒక్క పని కూడా ముందుకు వెళ్ళదు. మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ముందుకు వెళ్ళే ప్రయత్నం సఫలీకృతం కాదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి శని వల్ల జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే తృతీయంలో రాహు యొక్క సంచారం మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మనకి ఇంట్లో వాళ్ళు, ఇంటి పక్క వాళ్ళు, వ్యాపార స్థలాల్లో, ఉద్యోగ స్థలాలలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మనకి ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఈ రాహుగ్రహ సంచారం వల్ల మనకి లభిస్తూ ఉంటాయండి. ఈ విధమైనటువంటి ఫలితాలు రాహు వల్ల. ఇకపోతే పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. గురువు యొక్క సంచారం పంచమ స్థానంలో అనేది చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. పిల్లలు చక్కగా మన మాట వినటం, చక్కగా చదువు మీద శ్రద్ధ చూపించటము, ఈ విధమైనటువంటి ఫలితాలు ఉండటము, అలాగే చదువులో ముందు ఉండటము పిల్లలు. అలాగే మీరు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, అందరూ కూడా పంచమ కాబట్టి భక్తి విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా ఆ పూజలు అవి చక్కగా చేయటం, మనసు పెట్టి చేయటం. అంటే రోజు చేస్తారు, మనసు పెట్టి చేసేది ఎన్ని రోజులు, కొద్ది రోజులే ఉంటూ ఉంటుంది, కొద్ది సమయమే ఉంటూ ఉంటుంది. అటువంటి విషయాల్లో కూడా చాలా ముందుకు వెళ్ళే అవకాశం మనకి గురుడు వల్ల కలుగుతుంది. అలాగే అతనితో పాటుగా, గురువు గారితో పాటుగా కుజుని యొక్క సంచారం కూడా పంచమ స్థానంలో జరుగుతోంది. అతని వల్ల కొంచెం ప్రతికూలమైనటువంటి ప్రభావాలన్నీ వస్తూ ఉంటాయి. కుజుడి వల్ల మనకి ఆ దైవభక్తి నిలవకపోవటం అని, లేకపోతే పిల్లలు కొంచెం పిల్లల్ని సరిగా మంచిగా ఆయన చూస్తుంటే పిల్లల్ని కొంచెం పక్కదారి పట్టించే విధంగా కుజుని యొక్క ప్రభావం చూపటం, వాళ్ళకి ఎంత చదువుకుంటున్నా కొంచెం మిగతా పిల్లలతో పాటు ఆడుకోవాలని, మిగతా పిల్లలతో కొంచెం అల్లరి చిల్లర పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో తిరగాలని. మంచి పిల్లలు ఉంటారు, చెడ్డ పిల్లలు ఉంటారు, అయినప్పటికీ కూడా పిల్లలతో కలిసి ఆడుకోవాలంటే తపన. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కుజుడి వల్ల కలుగుతూ ఉంటాయి వాళ్ళకి. మనకి భాగ్యస్థానంలో కేతు ఉన్నారండి. భాగ్యస్థానంలో కేతు కూడా అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వరు. మనకి ఏ విషయంలోనూ కూడా కొంచెం, అంటే భాగ్యం అంటే మనకి సంతోషం కలిగించేటువంటి విషయాలు అనేక ఉన్నాయి. అవన్నీ మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాము. అదేవిధంగా ఆ భాగ్యస్థానాలకు సంబంధించిన ఫలితాలు మాత్రం మనకి అందకుండా పోతూ ఉంటాయి, చేదాకా వస్తూ ఉంటాయి, జారిపోతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కేతు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే రవిని కనుక మనం తీసుకున్నట్టయితే, రవి కర్కాటకంలో అంటే 7వ స్థానంలో ఒక 6 రోజులు, 8వ స్థానంలో 1 రోజు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 7 రోజులు మొత్తం మీద ఆయన 7వ, 8వ స్థానాలలో సంచరించేటటువంటి 7 రోజుల్లో కూడా మనకి అనుకూలమైన ఫలితాలు రావు. తద్వారా మనకి భార్యాభర్తల మధ్యన కూడా వాటి మధ్యన పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా చిన్నపాటి అనారోగ్యాలు పొడసూపేట అవకాశం మీకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ ఉంటూ ఉంటుంది. అలాగే మీతో పాటు భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారు ఉన్నట్టయితే వాళ్ళకి మీకు కూడా కొంచెం మాట పొరపచ్చాలు చేసే అవకాశం
ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రవి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. ఇక చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే, చంద్రుడు కనుక మనం తీసుకుంటే దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాలలో అంటే తుల, వృశ్చిక, ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా తులలో సంచారం చేసేటప్పుడు అంటే 10వ స్థానంలోను 11వ స్థానంలోనూ మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. అంటే 2 రోజులు అక్కడ 2 రోజులు 4 రోజులు మీకు అనుకూలమైన ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. వ్యయ స్థానంలోకి వచ్చినటువంటి 3 రోజులు ఉంటాడు అక్కడ ఆయన ధనుసులో. ఆ 3 రోజులు మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడు. అంటే ఒక మనశ్శాంతి ఉండదు, ఎందుకునో చికాకుగా ఉంటుంది. అనుకూలంగా ఉన్న రోజుల్లో మనశ్శాంతిగా ఉంటారు. మీరు చేసేటువంటి పని మీద మనసు లగ్నం అవుతూ ఉంటుంది. పూజ చేయండి, పని చేయండి, ఆఫీసులో కానివ్వండి, ఇంటి దగ్గర కానివ్వండి, ఏ పని చేసినా మనసు లగ్నం అవుతూ ఉంటుంది. వ్యయస్థానంలో ఉన్నటువంటి 3 రోజులు మాత్రం మనసు ఏ పని మీద లగ్నం కాదు, చికాకుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలని చంద్రుడు సంచారం 3 రాశుల్లో జరుగుతుంటుంది. ఇక కుజుడు గురించి ఇందాక చెప్పుకున్నామండి మనము. ఇకపోతే బుధుడిని కనుక తీసుకున్నట్టయితే 8వ స్థానంలో బుధుడి యొక్క సంచారం మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అంచేత ఆయన మనకి ఈ 8వ స్థానంలో ఆయన యొక్క సంచారం మనకి శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. వ్యాపార విషయంలో కానివ్వండి, మన బుద్ధి వికసించడంలో కానీ, మన మాట చెల్లుబాటు అవటంలో కానీ, మన తెలివితేటలు పనిచేయటంలో కానీ మనకి బుధుని యొక్క సంచారం చాలా శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం మనకి సింహంలో జరుగుతుందండి. సింహంలో జరుగుతుందంటే 8వ స్థానంలో, మకరానికి 8వ స్థానం సింహం అవుతుంది. ఆ సింహంలో సంచారం చేసేటటువంటి ఈ వారం రోజులు కూడా చక్కటి ఫలితాలన్నీ మనకి అందజేస్తూ ఉంటాడు. మనసు హాయిగా ఉంటుంది. ఇక ఏ విధమైనటువంటి గాయాలు కానీ, రుణాలు కానీ, అప్పులు కానీ ఇటువంటివి ఏమీ లేకుండా శుభప్రదమైనటువంటి భార్యాభర్తల మధ్య అనుకూలత, కుటుంబంలో సంసారంలో చక్కటి పరిస్థితులకి ఈయన సహకరిస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్రుడి వల్ల అలాగే సంభవిస్తూ ఉంటాయి. ఈ విధంగా కొన్ని గ్రహాలు, ఏ గ్రహం ఆ దానికి సంబంధించినటువంటి పని అది చేసుకుంటూ పోతూ ఉంటుంది. పక్కవారిని ఎవరిని చూసుకోదండి. మనం మనుషుల్లాగా పక్కవాడు ఏం చేస్తున్నాడని చూసుకుంటూ పోతూ ఉంటాం మనం. అవి అలా కాదండి. ఒకే రాశిలో ఇద్దరున్నా ఆ ఇద్దరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. అందుచేత ఆయన ముందుకు తోస్తుంటే ఒకడు వెనకలాగొచ్చు, లేదా ఇద్దరూ సహకరించవచ్చు, లేదా ఇద్దరూ సహకరించకపోవచ్చు. ఈ విధంగా ఉంటూ ఉంటుంది మామూలుగా ఈ జాతక విషయాల్లో. అందుచేత దీనికి ఏది వచ్చినప్పటికీ మీరేం కంగారు పడక్కర్లేదు. కొన్ని అనుకూలంగా ఉంటాయి, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. ఇది సర్వసహజం. సాక్షాత్తు భగవంతుడే మానవుడుగా పుట్టినా కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు అనుభవించి తీరవలసిందే. ఇది కేవలం గోచారం మాత్రమే. జాతకానికి అనుసంధానం చేసుకోండి. నిష్ణాతులైన వారి చేత జాతకం రాయించుకోండి. మా దగ్గర సౌలభ్యం ఉన్నది. అలాగే శాంతి ప్రక్రియలు కూడా మా దగ్గర సశాస్త్రంగా జరిపిస్తాం. ఆన్లైన్లో మీకు చూపిస్తాం. మీరు ఎక్కడున్నా పర్వాలేదు. ఒకవేళ ఇక్కడ ఉంటే వచ్చి మీరు డైరెక్ట్గా రావచ్చు, కలవచ్చు. ఈ విధమైన సౌకర్యాలన్నీ ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఆ ప్రతికూలంగా ఉన్నటువంటి వాటికి అనుకూలంగా ఉన్నటువంటి వాటికి కూడా నవగ్రహ మంత్రాలు చదువుకోండి. శుభం భూయాత్.